హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ హార్ట్స్. సో ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ. ముంబై సైడ్, మహారాష్ట్ర సైడ్ ఎక్కువ చేసే రెసిపీ. అదేంటంటే వడాపావ్. సో ఈ వడాపావ్కి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. సో మనం పావ్స్ రెడీ పెట్టేసుకున్నాము, తెచ్చేసుకొని. ఇవి అయ్యంగార్స్ బేకరీలో ఫ్రెష్గా బేక్ చేసిన పావ్స్ అనమాట. సో ఇవి మేము ఎక్కువ యూజ్ చేస్తాము. అండ్ ఇప్పుడు వడకి కావాల్సిన బంగాళదుంప కర్రీ ఉంటుంది కదా. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనం బంగాళదుంపలు హాఫ్ కట్ చేసుకొని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఇదంతా పచ్చిమిర్చి పేస్ట్ అనమాట. పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లము, ఉప్పు, పసుపు, కొంచెం ఇవన్నీ కరివేపాకు వేసి పేస్ట్ చేసి వేస్తాము. సో ఇది పేస్ట్కి. అలాగే తాలింపు కోసం మనం ఇవి పెట్టుకున్నాము. అండ్ బజ్జీ పిండి కలుపుకోవడానికి ఏంటంటే మనకి ఇప్పుడు శనగపిండి కావాలి. సో ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను, ఒక 1/4 కప్పు బియ్యం పిండి, ఇంకా కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం వాము తీసుకున్నాను. ఇది బజ్జీ పిండికి మనకు కావాల్సిన పదార్థాలు. అండ్ ఒక పల్లీల పొడి చేస్తాము జనరల్గా వడాపావ్ కోసం. సో దానికోసం ఏంటంటే వేయించి పెట్టుకున్న పల్లీలు నేను తీసుకున్నాను ఇక్కడ. అలానే ఎండు కొబ్బరి అండ్ ఎండుమిర్చి, ఇవి కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఫస్ట్ మీకు కర్రీ ప్రాసెస్ చూపిస్తాను. సో మనం ఫస్ట్ ఈ బంగాళదుంపలు హాఫ్ కట్ చేసుకొని కుక్కర్లో వాటర్ పోసేసుకొని మునిగేదాకా ఉప్పు పసుపు వేసి ఈ బంగాళదుంపల్ని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా మనం బాయిల్ చేసుకుందాం. సో ఇక్కడ ఒక చిన్న ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని మనం ఎండుమిర్చి వేసుకొని వేయించుకుందాం. సో పల్లీ పొడి కోసం ఏంటంటే నేను ఒక 7 ఎండుమిర్చి తీసుకున్నాను. బికాజ్ మరీ ఎక్కువ స్పైస్ ఉన్నా కష్టం అవుతుంది కాబట్టి నేను ఒక 7 తీసుకున్నాను. పల్లీలు వేయించుకుందాం కాబట్టి ఓన్లీ ఎండుమిర్చి వేయించేసుకుంటే ఇంకా మనకు సరిపోతుంది పౌడర్ చేసుకోవడానికి. సో ఎండుమిర్చి ఇక్కడ ఫ్రై అయిపోయినాయండి. మనం ఇలా ఒక కప్లో తీసుకొని పెట్టుకుందాము, చల్లార్చుకుందాము. సో మనం బంగాళదుంప కూరకి కావాల్సిన పేస్ట్ రెడీ చేసుకుందాం. సో మనం ఇందాక అనుకున్న పచ్చిమిర్చి, గల్లుప్పు అండ్ ఒక చిన్న అల్లం ముక్క, కొత్తిమీర, ఇంకా ఉప్పు పసుపు సరిపడా మనం వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసుకున్నాం ఇక్కడ. సో ఇవన్నీ వేసేసుకొని మనం ఒకసారి కచ్చపచ్చగా పేస్ట్ రెడీ చేసుకుందాం, గ్రైండ్ చేసుకొని. సో మన పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఈ పేస్ట్ అయిన తర్వాత మనం దీన్ని లిడ్ క్లోజ్ చేసి పెట్టకూడదు. పెడితే ఏంటంటే ఈ గ్రీన్ కలర్ అనేది మనకి కొంచెం డార్క్ గ్రీన్ కలర్లో కన్వర్ట్ అయిపోతుంది. సో ఎప్పుడైనా లిడ్ ఓపెన్ చేసి పెట్టుకోండి. సో ఈ గ్రీన్ చిల్లీ పేస్ట్ మనము ఒక కప్లో కలెక్ట్ చేసి పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం పల్లీ పొడి కోసం పల్లీలు వేయించినవి, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి వేయించినవి, సరిపడా ఉప్పు వేసేసి ఇప్పుడు మనం ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం పౌడర్ లాగా. సో పల్లీ పొడి రెడీ అయిపోయిందండి. పల్లీలు, ఎండు కొబ్బరి, అలానే ఎండుమిర్చి, సరిపడా ఉప్పు, అంతే మనం వేసింది. ఇందులో కొంచెం పసుపు, ఇవి గ్రైండ్ చేసేటప్పుడు అంతే. సో పల్లీ పొడి మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము ఈ బజ్జీ పిండి రెడీ చేసుకుందాము. సో ఇప్పుడు బజ్జీ పిండి కోసం మనం ఇందాక ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదండి. ఒక కప్పు శనగపిండి, కొంచెం బియ్యపిండి, కొంచెం కార్న్ఫ్లోర్, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు ఒక 1/2 స్పూన్ పడుతుంది అంతే, 1/2 టీ స్పూన్. అలానే 1/2 టీ స్పూన్ కారం, కొంచెం వాము వేసుకున్నామండి. ఇప్పుడు మనం వాటర్ వేసుకొని కలుపుకుందాము పిండి. సో బజ్జీ పిండి రెడీ అయిపోయిందండి. కొంచెం థిక్గానే కలుపుకుందాము. బికాజ్ మనకి ఈ బంగాళదుంప ముద్ద వేసి మనం ఇలా రౌండ్ మొత్తం అంతా ముంచి తర్వాత మనం డీప్ ఫ్రై చేస్తాం కదా. సో ఒకవేళ థిన్గా ఉందనుకోండి బంగాళదుంప కర్రీకి ఆ ముద్ద బాగా అంటదు. సో థిక్ బ్యాటరే మనం చేసుకోవాలి. అండ్ బజ్జీ పిండి రెడీ అయిపోయిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు బంగాళదుంప కర్రీ ప్రాసెస్ చూద్దాము. అలానే సైడ్ బై సైడ్ బజ్జీలు వేయించడానికి పెనంలో ఆయిల్ వేసి మనము రెడీ పెట్టేసుకుందాము హీట్ చేసుకొని. సో మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి, తాలింపు వేసుకుందాం బంగాళదుంప కూరకి. సో మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంకా మినపప్పు వేసుకుని వేయించుకుందాము. ఒకసారి ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు చిన్న ముక్కల్లా కట్ చేసి వేసేద్దామండి. ఇందులో ఇంకా ఎండుమిర్చి వేయము, బికాజ్ మనకి బజ్జీలో అవన్నీ తగులుతూ ఉంటే బాగోదు. సో మనకి ఉడికిన బంగాళదుంపల్ని ఇలా తొక్క తీసేసుకొని ఇలా మంచిగా మ్యాష్ చేసేసుకొని రెడీగా పెట్టుకుందామండి. బికాజ్ మనకి ఇక్కడ ఆనియన్స్ తాలింపులో ఏమి వేయం కాబట్టి తొందరగా అయిపోవాలి ప్రాసెస్. అలానే తాలింపు వేగిన తర్వాత కరివేపాకు వేసేసి ఇంకా ఇవి బంగాళదుంపలు వేసేసి పచ్చిమిర్చి పేస్ట్ వేసేద్దాం. సో మనం తాలింపులో కొంచెం ఇంగు వేసుకుందామండి, ఫ్లేవర్ చాలా మంచిగా వస్తుంది. సో ఈ పచ్చిమిర్చి పేస్ట్ మనం వేసేసి ఫ్రై చేసుకుందామండి. బికాజ్ ముందు మనం పచ్చిమిర్చి వేయించలేదు.
సో ముందు మనం పచ్చిమిర్చి వేయించలేదు కాబట్టి ఇప్పుడు వేపుకుంటున్నాము. వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత బంగాళదుంపలు వేసి ఇంకా కలిపేసుకోవడమే. సాల్ట్ ఒకసారి చూసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారం. సో ఫైనల్గా ఒక్కసారి కొత్తిమీర వేసేసుకొని ఇంకొంచెం సేపు ఒక 5 మినిట్స్ పెనం మీద కర్రీ అలా ఉంచేసి తర్వాత దించేసుకొని చల్లార్చుకోండి కర్రీని. సో మనకి బంగాళదుంప కూర ముద్ద రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఇది స్ప్రెడ్ చేసుకొని చల్లార్చుకొని బాల్స్ చేసుకొని పెట్టుకుందాము రెడీగా. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఒక్కొక్క బజ్జీ మునిగే అంతా ఆయిల్ వేసేసుకొని రెడీ పెట్టేసుకోండి హీట్ చేసుకొని. సో మనం ఇక్కడ ఇందాక తీసుకున్న పావు బన్స్ ఉన్నాయి కదా, అవి ఇలా ఒక్కొక్కటి సింగిల్ పీసెస్ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, మనకి కొంచెం పావు వేయించి మధ్యలో బజ్జీ పెట్టి ఇవ్వడానికి చాలా తొందరగా అయిపోతుందండి పని. సో ఇలా మనము సింగిల్ పావుస్ ఇలా సపరేట్ చేసుకొని పెట్టుకుందాము. హాఫ్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఆలు బాల్స్ చేసే ముందు ఒక ప్లేట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని పెట్టుకుందాము. బికాజ్ ఆ ఆలు బాల్స్ మనం ఇక్కడ పెట్టినప్పుడు ప్లేట్కి అతుక్కోకుండా ఈజీగా రావడానికి యూజ్ అవుతుంది. సో ఇలా మనం ఆలు బాల్స్ చేసేసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేసుకొని రెడీగా పెట్టుకుందాము. అండ్ ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే మనం ఇవి పిండిలో ముంచేసి బజ్జీలు వేసుకుందాం ఫస్ట్. సో మనం ఇప్పుడు పావు కొంచెం ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ మీద కొంచెం ఘీ వేసుకొని మనము ఒక్కొక్క పావు ఫ్రై చేసుకొని రెడీగా పెట్టుకుందాము. వడలు అయిపోతూనే పావు మధ్యలో వడ పెట్టేసి ఇంకా మనం అసెంబుల్ చేసుకుందాం. సో మనం ఇప్పుడు ప్యాన్ మీద ఒక్కొక్క పావు పెట్టేసి కొంచెం ఇలా పైన కింద కొంచెం ఫ్రై చేసేసుకొని రెడీ చేసుకుందామండి. సో పావు ఇలా మనం కాల్చుకొని పెట్టుకుందామండి. అలానే బజ్జీ మనం ఇంకా ఆలు కర్రీ బజ్జీ పిండిలో మిక్స్ చేసేసి మనం ఒక్కొక్కటి బజ్జీలు వేసేసుకుంటున్నాం ఇప్పుడు. సో ఒకసారి బజ్జీలు అయిపోయిన తర్వాత నేను లుక్ ఒకసారి మీకు చూపిస్తాను. సో మనకి ఇక్కడ వడలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి అసెంబుల్ చేసుకొని మీకు చూపిస్తాను ఒకసారి ఫైనల్ పావు బజ్జీ వడపావ్. సో ఈ వడ ఏంటంటే మనం 2 టైమ్స్ ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ టైం ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం సెకండ్ టైం కూడా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే అప్పుడు మనకి వడ క్రిస్పీగా వస్తుంది. లైక్ మనకి బయట తిన్న టేస్ట్ రావాలంటే 2 టైమ్స్ ఫ్రై చేసుకోవాలి. పర్లేదు వన్స్ ఫ్రై అయినా అంటే ఒకసారి ఫ్రై చేసుకొని మనం వదిలేసేయచ్చు. సో మనకి ఇక్కడ బజ్జీ రెడీ అయిపోయింది, అలానే పావు రెడీ అయిపోయింది, మన పల్లీల పొడి రెడీ అయిపోయింది. ఈ బజ్జీలు వేయించేటప్పుడు చిన్న బజ్జీలు ఇలా వేయించేసుకుంటే అవి కూడా మనకి వడపావు తింటుంటే అప్పుడప్పుడు నలుచుకోవడానికి బాగుంటుంది. సో ఉల్లిపాయలు ఇలా స్లైసెస్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. టొమాటో కెచప్ ఉంటే మీకు ఇష్టం ఉంటే మనం వాడుకోవచ్చు ఇక్కడ లైక్ నలుచుకోవడానికి, లేకపోతే అవసరం లేదండి. సో ఇది వడపావ్ రెసిపీ అండి. మనకి చాలా టేస్టీగా ఇంట్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకునేటట్టు నేను మీకు చూపించాను విత్ ఆల్ అవైలబుల్ ఇంగ్రీడియంట్స్. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. నేను అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చుతుందని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీకు ఇంకా చూడాలనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ హార్ట్స్. సో థ్యాంక్ యూ సో మచ్.